తెలంగాణ రాష్ట్రంలో చారిత్రక, ఆధ్యాత్మిక మరియు ప్రకృతి సంపదకు నిలయమైన ప్రముఖ జిల్లాల్లో మెదక్ ఒకటి. హైదరాబాద్కు అతి సమీపంలో ఉండటం వల్ల పర్యాటకంగా దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది. మెదక్ అనే పేరు వెనుక చాలా కాలంగా ప్రచారంలో ఉన్న ఒక అర్థవంతమైన కథ ఉంది. ఇది ఇక్కడి నేల స్వభావాన్ని, ప్రజల జీవన విధానాన్ని తెలియజేస్తుంది. ఆ కథా విశేషాలు ఇవే. మెతుకుసీమ కథ. పూర్వం ఆ ప్రాంతంలో ప్రవహించే మంజీరా నది వల్ల ఇక్కడి భూములు చాలా సారవంతంగా ఉండేవి. దీనివల్ల ఇక్కడ వరి విరివిగా పండేది. అన్నం పెట్టే నేల. ఎటు చూసినా పచ్చని వరి పొలాలు, సమృద్ధిగా లభించే అన్నం ఉన్న ప్రాంతం కావటం చేత దీనిని ప్రజలు ఆప్యాయంగా మెతుకుసీమ అని పిలిచేవారు. రూపాంతరం కాలక్రమేణా ఈ మెతుకు అనే పదమే జనాల ఉచ్చారణలో నానుతూ మెదకుగా, ఆ తర్వాత బ్రిటిష్ వారి కాలం నాటికి అధికారిక రికార్డుల్లో మెదక్గా స్థిరపడిపోయింది. నేటికి చాలా మంది కవులు, కళాకారులు ఈ జిల్లాలను మెతుకుసీమ అని గౌరవంగా సంబోధిస్తారు. చరిత్రకారుల కథనం ప్రకారం కాకతీయుల కాలానికి ముందు ఈ ప్రాంతానికి సిద్ధాపూర్ అనే పేరు ఉండేది. అయితే కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుని కాలంలో ఇక్కడ కొండపై ఒక అద్భుతమైన దుర్గాన్ని నిర్మించారు. ఆ కోట చుట్టూ ఒక వ్యూహాత్మక రక్షణ వలయం మరియు ఇక్కడి వ్యవసాయ ప్రాధాన్యత కారణంగా ఈ ప్రాంతానికి మెతుకు దుర్గం అనే పేరు వచ్చింది. అదే కాలక్రమేణా మెదక్ అయ్యింది. మెదక్ ఊరి స్పెషాలిటీ అనగానే ప్రపంచ స్థాయి కట్టడాలు, అద్భుతమైన ప్రకృతి వింతలు మరియు ఆధ్యాత్మిక కేంద్రాల కలయిక గుర్తొస్తుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ చర్చ్. మెదక్ అనగానే ప్రపంచవ్యాప్తంగా గుర్తొచ్చే మొదటి స్పెషాలిటీ ఇక్కడి చర్చ్. ఇది ఆసియాలోనే అతిపెద్ద డయోసిసన్ చర్చ్. వాటికన్ సిటీ తర్వాత ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద చర్చిగా దీనికి గుర్తింపు ఉంది. బ్రిటిష్ శైలిలో నిర్మించిన ఈ చర్చి లోపల ఉండే రంగుల అద్దాల కిటికీలు ఒక అద్భుతం. సూర్యకాంతి ఈ అద్దాల గుండా లోపలికి ప్రసరించినప్పుడు యేసుక్రీస్తు జీవిత విశేషాలు ప్రత్యక్షంగా కనిపిస్తాయి. దీనిని చూడటానికి దేశ విదేశాల నుండి పర్యాటకులు వస్తుంటారు. శత్రు దుర్భేద్యమైన మెదక్ ఖిల్లా. పట్టణం నడిబొడ్డున ఎత్తైన కొండపై ఉన్న మెదక్ కోట కాకతీయుల శిల్పకళా వైభవానికి ప్రత్యేకత. శత్రువులు అంత సులభంగా లోపలికి రాలేని విధంగా దీనిని నిర్మించారు. కొండపైకి వెళ్లే దారిలో కాకతీయ ముద్రలైన సింహాలు, ఏనుగుల శిల్పాలు ఉంటాయి. కొండపై నిజాం కాలం నాటి ఒక భారీ ఫిరంగి, పురాతన మసీదు ఉన్నాయి. ఇక్కడి నుండి చూస్తే మెదక్ పట్టణం మొత్తం ఎంతో అందంగా కనిపిస్తుంది. ప్రకృతి వింత ఏడుపాయల దుర్గమ్మ. మెదక్ పట్టణానికి సమీపంలో ఉన్న ఏడుపాయల వనదుర్గా భవానీ ఆలయం ప్రకృతి పరంగా ఒక పెద్ద స్పెషాలిటీ. ప్రత్యేకత. ఇక్కడ మంజీరా నది సహజ సిద్ధంగా 7 పాయలుగా విడిపోయి ప్రవహిస్తుంది. ఇక్కడి ఒకే ఒక రాతి గుహలో దుర్గమ్మ అమ్మవారు కొలువై ఉన్నారు. వర్షాకాలంలో ఈ 7 పాయల నీరు అమ్మవారి పాదాలను తాకుతూ ప్రవహించడం ఇక్కడి విశేషం. హైదరాబాదీయులకు అత్యంత ఇష్టమైన పిక్నిక్ స్పాట్ పోచారం డ్యాం. నిజాం కాలంలో నిర్మించిన ఈ డ్యాం నిండినప్పుడు నీరు బ్రిడ్జ్ పై నుంచి ప్రవహిస్తుంది. ఆ నీటిలో నడవడం పర్యాటకులకు అద్భుతమైన కిక్కిస్తుంది. దీనికి ఆనుకొని ఉండే అడవిలో జింకలు, రకరకాల పక్షులు స్వేచ్ఛగా విహరిస్తుంటాయి. ఇక్కడి మనుషులు మరియు భోజనం చాలా ప్రత్యేకమైనవి. వ్యవసాయం ప్రధాన వృత్తి కావడం వల్ల ఇక్కడ స్వచ్ఛమైన పల్లెటూరి వాతావరణం, ఆత్మీయత కనిపిస్తాయి. నాటుకోడి పులుసు, గారెలు, జొన్న రొట్టెలు ఇక్కడి లోకల్ ఫుడ్ స్పెషాలిటీస్. మెదక్ జిల్లాలో వీకెండ్ లో ట్రిప్ ప్లాన్ చేసుకోవడానికి అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడ ఆధ్యాత్మికతతో పాటు ప్రకృతి అందాలను ఆస్వాదించే వీలుంది. మీరు తప్పకుండా చూడాల్సిన ముఖ్యమైన ప్రదేశాలు ఇవే. చారిత్రక నిర్మాణ అద్భుతాలు. మెదక్ కేథడ్రల్ చర్చ్. మెదక్ పట్టణం నడిబొడ్డున ఉన్న ఈ చర్చ్ ప్రపంచ ప్రసిద్ధి చెందింది. దీని గోతిక్ శిల్పకళ, 175 అడుగుల ఎత్తైన గోపురం పర్యాటకులను ఆశ్చర్యపరుస్తాయి. చర్చ్ లోపల ఉండే 3 అద్భుతమైన రంగుల అద్దాల కిటికీలు ఇక్కడి ప్రధాన ఆకర్షణ. వీటి ద్వారా సూర్యకాంతి లోపలికి పడినప్పుడు యేసుక్రీస్తు జననం, సిలువ వేయడం, పునరుత్థానం వంటి దృశ్యాలు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తాయి. మెదక్ ఖిల్లా. పట్టణానికి ఆనుకొని ఉన్న ఒక ఎత్తైన కొండపై ఈ చారిత్రక కోట ఉంది. దీనిని 12వ శతాబ్దంలో కాకతీయులు నిర్మించారు. ఆ తర్వాత కుతుబ్ షాహీలు, నిజాం రాజులు దీనిని అభివృద్ధి చేశారు. కొండపైకి వెళ్ళడానికి సుమారు 500 మెట్లు ఎక్కాలి. పైకి వెళ్లే దారిలో గజ ప్రాకారం, నిజాం కాలం నాటి 3.2 మీటర్ల పొడవైన ఇత్తడి ఫిరంగి, ఒక పాత మసీదు ఉన్నాయి. ఇక్కడి నుండి చుట్టుపక్కల ప్రకృతి దృశ్యాలు చాలా అందంగా కనిపిస్తాయి.
మెదక్ నుండి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో అల్లాదుర్గం వెళ్లే దారిలో పోచారం డ్యాం ఉంది. నిజాం కాలంలో మంజీరా నది ఉపనదిపై దీనిని నిర్మించారు. వర్షాకాలంలో ఈ డ్యాం నిండి నీరు బ్రిడ్జిపై నుంచి ప్రవహిస్తున్నప్పుడు ఆ నీటిలో నడుస్తూ పర్యాటకులు ఎంతో ఆనందిస్తారు. పోచారం డ్యాం కు ఆనుకొని దట్టమైన అడవి ఉంది. ఇది ఒకప్పుడు నిజాం రాజుల వేట ప్రాంతం. ఇప్పుడు ఇక్కడ జింకలు, నక్కలు, చిరుతపులులు మరియు శీతాకాలంలో వలస వచ్చే రకరకాల పక్షులను చూడొచ్చు. ఇక్కడి ప్రశాంతమైన వాతావరణం ప్రకృతి ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. మెదక్ పట్టణానికి 18 కిలోమీటర్ల దూరంలో ఏడుపాయల వనదుర్గా భవానీ ఆలయం ఉంది. ఇక్కడ మంజీరా నది సహజ సిద్ధంగా 7 పాయలుగా చీలి ప్రవహిస్తుంది. అందుకే దీనికి ఏడుపాయలు అనే పేరు వచ్చింది. ఒక పెద్ద రాతి గుహలో వెలిసిన దుర్గమ్మను దర్శించుకోవడానికి నిత్యం వందలాది మంది భక్తులు వస్తుంటారు. ఇక్కడి అడవి, కొండలు, ప్రవహించే నది కలిసి అద్భుతమైన పిక్నిక్ స్పాట్గా మారుస్తాయి. 1 డే ట్రిప్ ప్లాన్. మీరు హైదరాబాద్ నుండి ఉదయాన్నే బయలుదేరితే ఒకే రోజులో ఈ కింది విధంగా మెదక్ చుట్టేసి రావచ్చు. ఉదయం 9 గంటలకు ఏడుపాయల దుర్గమ్మ దర్శనం మరియు నదీ తీరంలో కాసేపు రిలాక్సేషన్. మధ్యాహ్నం 12 గంటలకు మెదక్ చర్చ్ సందర్శన. అక్కడే ప్రశాంతమైన వాతావరణంలో కాసేపు గడపొచ్చు. మధ్యాహ్నం 1:30కు మెదక్ టౌన్లో లంచ్. నాటుకోడి పులుసు, గారెలు దొరికే లోకల్ హోటల్స్ ఉన్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు మెదక్ కిల్లా ఎక్కడం. సాయంత్రం ఎండ తగ్గాక కొండపై నుండి సన్సెట్ వ్యూ చూడటం అద్భుతంగా ఉంటుంది. మెదక్ జిల్లా వరి పండించడంలో ఎంత ఫేమస్సో ఇక్కడి సాంప్రదాయ తెలంగాణ వంటకాలకు కూడా అంతటి ప్రాధాన్యత ఉంది. మెదక్ ట్రిప్లో మీరు ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సిన మోస్ట్ ఫేమస్ ఫుడ్స్ కొన్ని ఉన్నాయి. మెదక్ జిల్లా వ్యాప్తంగా నాటుకోడి పులుసు, గారెలు కాంబినేషన్కు విపరీతమైన క్రేజ్ ఉంది. కరకరలాడే మినపగారెలను దంచిన నాటు మసాలాలతో ఘాటుగా వండిన నాటుకోడి పులుసులో ముంచుకొని తింటారు. ముఖ్యంగా ఆదివారాలు, పండుగ రోజుల్లో మరియు ఏడుపాయల జాతర లాంటి సమయాల్లో ఇక్కడ దాదాపు అన్ని హోటళ్లు, దాబాల్లో ఇది దొరుకుతుంది. ఇక్కడి గ్రామీణ ప్రాంతాల్లో జొన్న రొట్టెలు ప్రతిరోజు తింటారు. వేడివేడి జొన్న రొట్టెలను నాటు పద్ధతిలో వండే మటన్ కూర లేదా బోటి, తలకాయ కూరతో కలిపి తింటే ఆ రుచే వేరు. మసాలాలు తక్కువగా ఉండి కట్టెల పొయ్యి మీద వండటం వల్ల వీటికి ఒక ప్రత్యేకమైన ఫ్లేవర్ వస్తుంది. హైదరాబాద్ కు దగ్గరగా ఉండటం వల్ల ఇక్కడ ముస్లిం సంస్కృతి ప్రభావం కూడా కనిపిస్తుంది. మెదక్లో జరిగే శుభకార్యాల్లోనే కాకుండా లోకల్ హోటళ్లలో కూడా బగారా రైస్, దాల్చా మటన్, పప్పు, సోరకాయతో చేసే కర్రీ లేదా చికెన్ కుర్మా కాంబినేషన్ చాలా పాపులర్. తాజా మంజీరా నది చేపల కూర. మెదక్ గుండా మంజీరా నది ప్రవహిస్తుంది. అలాగే ఇక్కడ పోచారం డ్యాం కూడా ఉంది. దీనివల్ల ఇక్కడి లోకల్ మార్కెట్లలో తాజా నది చేపలు, ముఖ్యంగా రవ్వ, కొర్రమీను, బొచ్చే దొరుకుతాయి. చింతపండు పులుసు ఎక్కువ వేసి నాటు స్టైల్లో వండే ఇక్కడి చేపల పులుసుకు మంచి డిమాండ్ ఉంది. సజ్జగట్క మరియు అంబలి. వేసవి కాలంలో మెదక్ వెళ్తే ఇక్కడి పల్లెటూళ్లలో దొరికే సజ్జగట్క లేదా జొన్న అంబలిని ట్రై చేయొచ్చు. చల్లటి మజ్జిగ, ఉల్లిపాయ ముక్కలు నంజుకొని తాగే ఈ పానీయం శరీరాన్ని చల్లబరచడమే కాకుండా చాలా హెల్తీ కూడా. మెదక్ జిల్లాలో అన్ని పండుగలను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. కానీ ఈ జిల్లా సంస్కృతికి, ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచే 2 అత్యంత ముఖ్యమైన పండుగలు ఉన్నాయి. ఒకటి హిందూ సాంప్రదాయానికి సంబంధించిందైతే మరొకటి క్రైస్తవ సంస్కృతికి సంబంధించింది. మెదక్ జిల్లాలోనే కాకుండా మొత్తం తెలంగాణలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన జాతరలలో ఏడుపాయల వనదుర్గా భవానీ జాతర ఒకటి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈ జాతర ప్రారంభమవుతుంది. మంజీరా నది 7 పాయలుగా చీలి ప్రవహించే చోట వెలిసిన దుర్గమ్మను దర్శించుకోవడానికి రాష్ట్రం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. 3 రోజుల పాటు జరిగే ఈ జాతర ఇక్కడ ఒక పెద్ద పండుగ వాతావరణాన్ని తెస్తుంది. ఆసియాలోనే అతిపెద్ద చర్చిల్లో ఒకటైన మెదక్ క్యాథెడ్రల్ చర్చిలో జరిగే క్రిస్మస్ పండుగ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. డిసెంబర్ 25న జరిగే క్రిస్మస్ వేడుకల కోసం మెదక్ చర్చిని అద్భుతంగా విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు. కులమతాలకు అతీతంగా కేవలం క్రైస్తవులే కాకుండా అన్ని వర్గాల ప్రజలు ఈ వేడుకల్లో పాల్గొంటారు.